హాయ్ ఫ్రెండ్స్, మనమంతా రోజూ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా యూట్యూబ్ కంపెనీకి మన వాడకంతో ఎలా డబ్బు వస్తుంది? ఈరోజు చాలా సింపుల్గా చెబుతాను. యూట్యూబ్కి డబ్బు వచ్చే మొదటి పెద్ద సోర్స్ అడ్వర్టైజ్మెంట్స్. మనం వీడియో చూస్తున్నప్పుడు వచ్చే బ్యానర్ యాడ్స్, స్కిపబుల్ యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్ అన్ని బ్రాండ్స్ నుండి యూట్యూబ్కి పేమెంట్ వస్తుంది. ఆ రెవెన్యూలో కొంత భాగం క్రియేటర్స్కి, మిగతా భాగం యూట్యూబ్కి వెళ్తుంది. తరువాత యూట్యూబ్ ప్రీమియం. ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్. యాడ్ ఫ్రీ వీడియోస్, బ్యాక్గ్రౌండ్ ప్లే, యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్, ఆల్ ఇవి పొందడానికి మనం చెల్లించే సబ్స్క్రిప్షన్ ఫీజ్లో పెద్ద భాగంకి వస్తుంది. ఇక లైవ్ స్ట్రీమ్స్లో మనం క్రియేటర్స్కి సూపర్ చాట్ లేదా స్టిక్కర్స్ పంపితే ఆ మనీగాకి కాకుండా యూట్యూబ్ షేర్ కూడా వస్తుంది. దాంట్లో యూట్యూబ్ తన పర్సెంటేజ్ తీసుకుంటుంది. అలాగే కొంతమంది ఛానల్స్లో మెంబర్షిప్స్ ఉంటాయి, ఫ్యాన్స్ మంత్లీ ఫీ చెల్లిస్తారు. దాంట్లో కూడా యూట్యూబ్ షేర్ తీసుకుంటుంది. అంటే మనం క్రియేటర్స్కి సపోర్ట్ చేస్తే ఇండైరెక్ట్లీ యూట్యూబ్ కూడా ఎర్న్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్కి మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఆర్జ్, ప్రీమియం సబ్స్క్రిప్షన్స్, మెంబర్షిప్స్, సూపర్ చాట్స్. అందుకే మన యూసేజ్ యూట్యూబ్కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్కమ్ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.